ఈ రోజు మన దగ్గర ఉండే ల్యాప్టాప్ Asus ZenBook Duo. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఇది ఇంటెల్ ఈవో ఎడిషన్ అని చెప్పేసి కనపడుతుంది అండ్ పక్కనే పవర్ బటన్ ఉంది. దీని గనక మనం వచ్చేసామంటే ల్యాప్టాప్ ఆన్ అయిపోతుంది. మనం వెరీ సింపుల్ గా స్క్రీన్ పైనే టచింగ్ తోనే పిన్ కొట్టేసి మన ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసేయచ్చు. ఇది యాక్చువల్లీ ఒక 14 ఇంచ్ OLED FHD ప్లస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే 0.2 మిల్లీసెకండ్స్ టచ్ రెస్పాన్స్ తో పాటుగా 60 Hz రిఫ్రెష్ రేట్ వేసుకొని వచ్చేస్తున్నది. స్క్రీన్ కి 500 నిట్ల పీక్ బ్రైట్నెస్ అండ్ మనకి ఇండోర్స్ లో బ్రహ్మాండంగా కనబడుతున్నది అండ్ బయటికి వెళ్తే కూడా బాగా కనబడుతున్నది డిస్ప్లే. వైబ్రెంట్ కలర్స్ అండ్ డీప్ బ్లాక్స్ కోసం దీనిలో HDR ట్రూ బ్లాక్ 500 ఉంది. అద్భుతమైన డిజైన్ అండ్ బరువు మాటకు వస్తే 1.65 kg ఉన్నది అండ్ దీనిలో కొన్ని తెమ్మ తిరిగిపోయే ఫీచర్లు ఉన్నాయి, చూపిస్తారు రండి. ఈ మౌస్ ప్యాడ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో అండ్ అలాగే పైన కీబోర్డ్ మాటకు వస్తే దానిలో బ్యాక్ లైట్ ఉన్నది అండ్ మనం కీబోర్డ్ లో నొక్కుతా ఉంటే మనకి ల్యాప్టాప్ లో పడతా ఉన్నది. సో ఇది నార్మల్ కీబోర్డ్ ఏమో అనుకున్నారు కదా, కాదు నాన్న. ఈ కీబోర్డ్ ని ఈ మూల ఫింగర్స్ పెట్టి ల్యాప్టాప్ నుంచి పెరిగి పారేయచ్చు అండ్ మనం దీని ల్యాప్టాప్ నుంచి పెరిగిన వెంటనే మనకి ఇది బ్లూటూత్ ద్వారా ల్యాప్టాప్ కనెక్ట్ అయిపోద్ది అండ్ మనం ఇదిగోండి ఇక్కడ మూల టైప్ చేస్తూ ఉంటే కూడా ల్యాప్టాప్ లో పడుతున్నా చూడండి. అండ్ కీబోర్డ్ కింద చూడండి ఇంకో స్క్రీన్ వచ్చేసింది. ఎంతసేపు ఈ కీబోర్డ్ కింద ఇంకో స్క్రీన్ దాంకొని కూర్చోన్నది అండ్ ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈస్ ఈ కింద ఉండే స్క్రీన్ కూడా టచ్ స్క్రీనే. ఈ రెండు 14 ఇంచ్ OLED టచ్ స్క్రీన్ డిస్ప్లేలు. ఈ కీబోర్డ్ ని మనం రెండు రకాల ఛార్జింగ్ పెట్టచ్చు అనమాట. ఒకటేమో దీనికి టైప్ సి బొక్కన్నా చూడండి, సో టైప్ సి కేబుల్ ఏదో ఒకటి ఎత్తుకొని దీన్ని ఛార్జింగ్ పెట్టేయచ్చు, లేదనుకో మ్యాగ్నెటిక్ గా కూడా పెట్టచ్చు అనమాట. సో ఇంతకు ముందు అది ఎక్కడ ఉందో అదే పొజిషన్ లో దీన్ని పెట్టేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇదిగో చూడండి ఇక్కడ మ్యాగ్నెట్లు అయితే ఉన్నాయి చూసారా, టుకీ అని చెప్పి దానికి అతుక్కోపోయింది అండ్ ఇప్పుడు కీబోర్డ్ మనకి మళ్ళీ ల్యాప్టాప్ మీదకి వెళ్ళిపోయింది. సో మన పాటికి మనం కీబోర్డ్ మీద వర్క్ చేసుకుంటా ఉంటే కింద నుంచి మ్యాగ్నెట్ ద్వారా దాని పాటికి ఛార్జింగ్ కూడా ఎక్కిపోతా ఉంటుంది. ఇప్పుడు వి లిఫ్ట్ దిస్ ల్యాప్టాప్ ఏడ కింద కిక్ స్టాండ్ అని చెప్పి ఒకటి ఉన్నది చూడండి. ఈ స్టాండ్ ని మనం 40 డిగ్రీల నుంచి 70 డిగ్రీల వరకు అడ్జస్టింగ్ చేయొచ్చంట అండ్ దీన్ని వాడుకున్నామంటే ఇంకా అంతే. ఈ ల్యాప్టాప్ ని ఇష్టం వచ్చిన యాంగిల్ లో లేదంటే డ్యూయల్ స్క్రీన్ మానిటర్ విత్ బ్లూటూత్ కీబోర్డ్ లెక్క, లేదంటే కీబోర్డ్ ని కంప్లీట్ గా పెరిగి అవతల బారేసి కంప్లీట్ టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ లెక్క వాడేయచ్చు అండ్ కంప్లీట్ గా ఈ విధంగా టేబుల్ మీద ల్యాప్టాప్ ని పరిచేసి ఆ పక్కోడు ఈ పక్కోడు కూర్చోవచ్చు. ఇద్దరికి ఒకటే రకంగా డిస్ప్లే కనబడతా ఉంటుంది. ఇది ఒక మోడ్. అలాగే Asus Pen 2.0 ని కూడా మనకి పంపించారు. ఇది ల్యాప్టాప్ కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుద్ది. అలా మనం వెనకాల పెరికామంటే ఇక్కడ టైప్ సి బొక్కన చూడండి, దాని ద్వారా పెన్ను మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆరెంజ్ లైట్ గ్లోయింగ్ ఈక్వల్ టు ఛార్జింగ్. ఇది ప్రెషర్ సెన్సిటివ్, అంటే తక్కువ ప్రెషర్ పెట్టి గీసినాం అనుకోండి మనకి లైన్ సన్నగా ఉంటుంది. అదే కనుక ఎక్కువ ప్రెషర్ కనుక పెట్టామంటే బండ లైన్ వస్తుంది. It also has two buttons. One is eraser. If you press this button, you can actually erase whatever you have written. और दूसरा बटन हो lasso. इसको pressing करके हम लैपटॉप स्क्रीन में सेलेक्टिंग कर देंगे. HB అని చెప్పేసి 4 ఇంటర్చేంజబుల్ పెన్ టిప్లు అయితే దీనికి ఇచ్చున్నాడు. మీ యొక్క డ్రాయింగ్ అండ్ రైటింగ్ స్టైల్ ని బట్టి మీరు ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు. ఈ పెన్నుని మనం పట్టుకోవడానికి గానీ స్క్రీన్ మీద రాయడము, ఐకాన్ సెలెక్షన్, ఇట్లా ఓవరాల్ వాడకం ఈస్ ఫీలింగ్ వెరీ గుడ్. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ అయితే మన ల్యాప్టాప్ లో ఉన్నది. దాని ఫీచర్లు అయ్యి మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి చూడండి, మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఇది. అసలు మీరు ఫోటో ఎడిటింగ్ చేస్తున్నారు, లేదంటే కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, లేదనుకోండి మీరు ఆటగాళ్ళు యువర్ ప్లేయింగ్ గేమ్స్ అనుకోండి, మీకు వీటన్నిటి పర్ఫార్మెన్స్ చాలా స్మూత్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ అవర్ ప్రాసెసర్. ఈ ఫీచర్ చూడండి, దీనిలో మనం మామూలుగా ట్యాబుల్ని పైన స్క్రీన్ లో ఒకటి కింద స్క్రీన్ లో ఒకటి వేసుకొని చూడొచ్చు కదా, అలాగే దీనిలో ఎక్స్టెండ్ ఆప్షన్ కూడా ఉన్నది. అంటే ఒకటే ట్యాబ్ ని 2 స్క్రీన్లలో ఎక్స్టెండ్ అయిపోయి చూడొచ్చు అనమాట. చూడండి యూట్యూబ్ షార్ట్స్ ఎట్ట కనబడుతున్నాయి దీనిలో. అసలు స్క్రీన్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి యాప్ ఉన్నది చూడండి, దీనిలో రకరకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ ని ఇండివిజువల్ గా లేదంటే రెండింటికి కలిపి మీరు కంట్రోలింగ్ చేయొచ్చు. వర్చువల్ కీబోర్డ్ అండ్ టచ్ పైన తిప్పియచ్చు. మన బ్లూటూత్ కీబోర్డ్ లో బ్యాటరీ ఎంత ఉందో చూసుకోవచ్చు. సెకండ్ స్క్రీన్ ని ఎనేబుల్ చేయడం, డిసేబుల్ చేయడం. దీని స్క్రీన్ మనం ఫోన్ లెక్కే అట్ట ఇట్ట తిప్పుతా ఉంటే రొటేట్ అవుతా ఉంటుంది. ఆ రొటేషన్ కి లాక్ కూడా ఇక్కడ ఉన్నది, ఎక్సెట్రా. దీని స్పీకర్స్ ట్యూన్డ్ బై హార్మోన్ కార్డోను అండ్ దీనికి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉన్నది. సౌండ్ క్వాలిటీ నిజంగా వినడానికి బాగున్నది అండ్ మనకి మంచి లౌడ్ గా కూడా వస్తున్నది. కానీ నాకు BASS వినపడట్లా నా చెవులకి. గేమింగ్ చేసేటప్పుడు మీకు ల్యాప్టాప్ ఏడ్ ఎక్కువైపోకుండా దీనికి కూలింగ్ కోసం 2 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ల్యాప్టాప్ తో పాటుగా మనకి టైప్ సి చార్జర్ అయితే ఇవ్వడం జరిగింది 65 వాట్స్ ది. అంతేనే ఇక పోర్ట్ల గురించి చెప్పడం మర్చిపోయా. 2 థండర్బోల్ట్ 4 USB-C బొక్కలు, ఒక USB 3.2 Gen 1 టైప్ ఏ బొక్క, ఫుల్ సైజ్ HDMI 2.1 హెడ్ ఫోన్ మైక్రోఫోన్ కాంబో జాక్, ఇవన్నీ ఉన్నాయి దీనికి. దీనిలో FHD IR కెమెరా ఉన్నది. వాట్ హ్యాండ్సమ్ మ్యాన్. ఫోటోలు వీడియోలే కాకుండా దీనిలో మనకి విండోస్ హలో ఫీచర్ కూడా ఉన్నది. మనకి కెమెరా క్వాలిటీ కొంచెం బాగానే ఉన్నది కనుక సచ్ దట్ ఈ ల్యాప్టాప్ నా ముఖాన్ని చూసి ఆటోమేటిక్ గా మనకి లాగిన్ అయిపోతుంది. ఇదైతే మనకి ప్రీమియం ల్యాప్టాప్, ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ 1.6 lakhs దగ్గర మొదలవుద్ది. అండ్ మీరు చూస్ చేసుకునే ఫీచర్స్ బట్టి 2.4 lakhs వరకు కూడా పోద్ది దీని ప్రైస్. దీని సోకులు కానీ వ్యవహారం కానీ బాగుండేది. దీని కథ చాలా రోజులైంది ఇట్లా కొద్దిగా యూనిక్ గా ల్యాప్టాప్ చూసి. వెరీ గుడ్ అప్ప.